వెల్కమ్ బ్యాక్. ప్రపంచం మొత్తం రూపాయి చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూడా అదే రూపాయి చుట్టూ తిరుగుతూ ధనస్వామ్యంగా మారిపోయింది. నేతలు జనహితం కన్నా తమ హితమే ఎక్కువని తలుస్తున్నారు. కోట్లు కూడబెట్టుకుంటూ కోటల్లో కులాసాగా గడుపుతున్నారు. కానీ ఎన్నికల వేళ మాత్రం నామమాత్రపు ఆస్తుల్నే చూపిస్తున్నారు. మరోవైపు పాలిటిక్స్ అనేవి ఓ బిజినెస్ గా మారిపోయాయి. అయితే సంపాదించిన ఆస్తులు కనిపించకుండా ఉండాలన్నా మన నాయకులకే సాధ్యం. ఇప్పుడు మొత్తం మీద ఆస్తులపై ఆసక్తికరంగా నడుస్తోంది రాష్ట్రంలో రాజకీయం. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. అందుకే ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. మొన్న మధ్య విజయవాడలో 1000 కోట్లిస్తే ఆస్తి రాసిస్తా అన్న బాబు రీసెంట్ గా తన ఆస్తులన్నీ 38 కోట్లే అని వివరాలు వెల్లడించారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడంతో పాటు పొలిటికల్ మైలేజ్ కోసం ఆస్తులను అస్త్రంగా వదిలారు. ఈ తరుణంలో చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తూ తన ఇమేజ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఊరూరా ర్యాలీలు, విద్యార్థులతో ఇంటరాక్షన్లు పెట్టుకుంటున్న ఈ టైంలో చంద్రబాబు ఆస్తుల వెల్లడి కరెక్టేనా? ప్రస్తుతం పార్టీలో ఇదే చర్చ. దీనిపై ఎవ్వరూ పైకి మాట్లాడకపోయినా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే అనవసరంగా తలనొప్పులు తెచ్చుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్ల ఫీలింగ్. మరోవైపు అవినీతి వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్న ఉద్యమంపై ప్రత్యర్థుల నుంచి రకరకాల విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్తులనే ఓ అస్త్రంగా వదిలారు. ఇప్పుడు ఇది ఎటువైపు వెళుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన సామాజిక నేపథ్యం అందరిలాగా చాలా సంపద ఉన్నటువంటి కుటుంబం నుంచో లేకపోతే కోస్టల్ ఆంధ్రాలో ధనిక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాదాయన. చిత్తూరు జిల్లాలో ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి ఆయన ఒక రీసెర్చ్ స్కాలర్గా ఒక విశ్వవిద్యాలయంలో అసలు పనిచేశాడు. ఆయన ఒక పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందినవాడు కాదు, ఒక ధనిక రైతు కుటుంబానికి చెందినవాడు. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 36 కోట్లైనా ఈ 36 కోట్ల సంపాదన ఎవరైనా ఎలా చేయగలరు అనేటువంటి సమస్య మనకు తప్పకుండా ఉంటుంది. అక్రమ ఆస్తులు కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనకుండా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందంటోంది జాతీయ ఎన్నికల నిఘా వేదిక. రాజకీయాల్లోకి రాకముందు నేతల ఆస్తులు, వచ్చాక ఆస్తులు లెక్క తేల్చాలని, వీటిపై దర్యాప్తు జరపాలని కొందరంటున్నారు. పార్టీకి ఫండ్ రూపంలో ఎవరు ఎంత ఇచ్చారన్న దానిపైన లెక్కలుండాలని జాతీయ ఎన్నికల నిఘా వేదిక సభ్యుడు వివి రావు చెబుతున్నారు. అడ్డదారుల్లో ఎదిగిన నేతలు, వ్యాపారవేత్తల ఆస్తుల లెక్కలు తేల్చే ఈ ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. అంటే ఈరోజు ఎన్నికలు ఒక వ్యాపారంలాగా మారినటువంటి రోజులలో ఓటు అనేది కొనుక్కున్న ఓటుకు గానుగా రానున్న 5 సంవత్సరాల్లో అది ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థని అంతమొందించాల్సినటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి నాయకుడు కూడా ఎన్నికల్లో దిగబోయే ప్రతి నాయకుడు కూడా వాళ్ళ యొక్క అసెట్స్ని డిస్క్లోజ్ చేయాలి. ఇక ఇదే సమయంలో అవినీతి అంశంపై విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ పార్టీ వైపు యూత్ ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇటువంటి ఇంటరాక్షన్ల ద్వారా యువతను వీలైనంతగా పార్టీ వైపు ఆకట్టుకోవాలనుకుంటున్నారు బాబు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇటీవల విద్యార్థులతో సమావేశమవుతున్నారు. ఇక తన ఆస్తులను ప్రకటించడం ద్వారా చంద్రబాబు తను తీసుకున్న నిర్ణయం విషయంలో ఎదురు దెబ్బ తగలొచ్చన్న వాదన ఉంది. అయితే తన ఆస్తులపై వరుస పెట్టి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆస్తులను ప్రకటించడమే సరైనదని బాబు భావించారు. ఈ ఆస్తుల వెల్లడి వల్ల విషయం తేటతెల్లమవుతుందని, అవినీతి అంశంలో అందరూ ఒకటేనని ప్రజల్లో ఉన్న అపోహను తొలగించవచ్చనేది చంద్రబాబు భావన అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటి ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, ఒకవేళ అటువంటి ఉంటే 100 లేకపోతే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు ఎట్లొచ్చినాయి మీకు అని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది. రాజకీయాలు రావడం డబ్బు సంపాదించడం కోసమే
అనే భావం ప్రజల్లో స్థిరపడిపోయింది. కనుక ఒక చంద్రబాబు గారే కాదు, లేదా మరొక ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నవారే కాదు, లేకపోతే వాళ్ళ బంధువులే కాదు, మాకున్న ఆస్తులు ఇవి, మేము ఇలా సంపాదించాం అని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఓట్ల కోసం ఎన్నికల వేళ ప్రజలపై హామీల వర్షం కురిపించడమే కాదు, ఎలక్షన్ల టైంలో నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు కూడా జిమ్మిక్కులు ప్రదర్శిస్తారు మన నేతలు. కుటుంబ సభ్యులకు తలకో కారున్నా వాహనాలే లేవని బుకాయించడం, నేరచరిత ఉన్నా ముఖాలకు నవ్వు పులుముకుని తిరగడంలో ఆరితీరారు మన నేతలు. నిబంధనల కళ్లకు గంతలు కట్టే విషయంలో వీరెప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. కోట్లలో ఉన్న ఆస్తులను లక్షల్లో చూపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ఆడిటర్లు సైతం అదిరిపోయేలా లెక్క కట్టడం మన నాయకులకే సాధ్యం. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.